మొత్తం ఎత్తేసేలా కనపడుతున్నాడు. ఆ మోక కవళికలు అవన్నీ కూడా చూస్తుంటే కొంచెం ఆ టైప్లోనే కనపడుతున్నాడు. పైగా నన్ను అందరూ ఏ చేస్తారు, చంపేస్తారు, నేను ఇంటికి సిద్ధపడే వచ్చాను అంటున్నాడు. నిన్నెవరు ఏం చేస్తారు నాయన, నువ్వే చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళలాగా ఉన్నావు. అసలు నా డౌట్, నువ్వు పూర్వాశ్రమంలో పాస్టర్ అయినా అయి ఉండాలి, లేకపోతే రౌడీ షీటర్ అయినా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్. నువ్వు స్వామీజీల గురించి, పెద్దల గురించి, ప్రవచనకారుల గురించి నోటికొచ్చినట్లు పేల్తావా? తర్వాత చిన్నజీయర్ స్వామి గురించి కొన్ని అవాకులు చవాకులు ఎక్కువగా పేలాడు. వేరే స్వామీజీ గురించి కూడా ఏదో మాట్లాడాడు. ఆ స్వామీజీ పేరు చెప్పలేదు. అంటే నా దగ్గర డబ్బుల కోసం తిరిగేవాడు, మా వెనకాల తిరిగేవాడు, ఆయన ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయాడు, ఈ విధంగా ఏదో మాట్లాడాడు. ఆయన పేరు చెప్పలేదు. చిన్నజీయర్ స్వామీజీ గారి గురించి మాత్రం పేరు చెప్పి కొన్ని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు పేలాడు. ఒరే సన్నాసి, ఒక వ్యక్తి గురించి, ముఖ్యంగా ఒక గురువు గురించి మాట్లాడేటప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడాలి. చిన్నజీయర్ స్వామి వారి గురించి నువ్వు మాట్లాడాలంటే వాళ్ళ యొక్క కార్యక్రమం